Friends, language should not be the barrier for any informative video, so kindly turn on the captions above as I am going to use my local language Telugu to explain about this made in India product Blue Armor C30. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాం. అదేంటంటే ప్రతి రైడర్కి కావాలని కోరుకునే ఇంటర్కామ్ అనమాట. ఇది ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా బ్లూ ఆర్మర్ ప్రోడక్ట్, బ్లూ ఆర్మర్ C30. దీన్ని మీకు నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఇది అందరికీ ఉపయోగపడకపోవచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా అండ్ అకేషనల్గా రైడ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే ప్రతి రైడర్ వాళ్ళకి ఒక బ్లూటూత్ ఇంటర్కామ్ ఉండాలని చెప్పి కోరుకుంటారు. సో నాకు కూడా కోరుకుంటే ఎట్ లాస్ట్ ఐ హ్యావ్ ఓన్ దిస్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ బ్లూ ఆర్మర్ C30. ఈ వీడియోలో నేను మీకు దీని యొక్క ఇన్స్టాలేషన్ చూపిస్తా అండ్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఎవరికి ఉపయోగం అన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది మీకు ఉపయోగపడినా పడకున్నా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే రైడింగ్ చేసే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఇంటర్కామ్ అంటే ఏంటో. రైడింగ్ చేయని వాళ్ళు కూడా అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది తెలుసుకొని ఎండ్ వరకు వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్ ఆఫ్ దిస్ బ్లూ ఆర్మర్ C30. ఇది మేడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ బెంగళూరు. కొన్ని సెక్యూరిటీ రీజన్ వల్ల నా యొక్క అడ్రస్, మొబైల్ నెంబర్ని దాచేసాను. అండ్ ఆల్సో ఇది వచ్చి నాకు 15 రోజులు అయిపోయింది. మనకి ఆతృత ఆగదు కదా, అందుకే నేను అన్బాక్సింగ్ ఆల్రెడీ చేశాను. మళ్ళీ బాక్స్లో పెట్టేసా మీకు చూపిద్దామని చెప్పి. ఈ విధంగా మనకి బబుల్ ర్యాప్తో వచ్చింది. అండ్ దీనికి కూడా మనకి ప్యాకేజ్ ఉండే, నేనైతే తీసేసాను. ఓపెన్ చేయగానే మనకి ఒక మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ డివైస్ ఫోటో పెట్టారు C30. నేను మెయిన్గా ఓన్ చేయడానికి కారణం ఈ యొక్క JBL అనమాట, సౌండ్ బై JBL. ఇది బ్లూటూత్ 5.1. దీనిలో మనకి రైడ్ గ్రిడ్ అండ్ రైడ్ లింక్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది నేను మీకు కమ్యూనికేషన్ గురించి చెప్తున్నప్పుడు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ IP67. వెనకాల చూసుకున్నట్లయితే ఈ యొక్క కమ్యూనికేషన్ డివైస్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైడ్ గ్రిడ్ అండ్ రైడ్ లింక్ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. దీంతో మనకి కాల్స్, మ్యూజిక్, నావిగేషన్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. వాట్సాప్ మెసేజ్ రీడౌట్ కూడా ఉంది. వాట్సాప్ మెసేజ్ వచ్చినప్పుడు మనం రీడ్ చేయమంటే ఆటోమేటిక్గా మనకి రీడ్ చేస్తుంది. దీని కాస్ట్ 10,999 రూపీస్. మనకి ఆఫర్లో 9,000 రూపీస్కి వచ్చింది. ఇనీషియల్గా కొంతమందికి మాత్రం వీళ్ళు 7,500 రూపీస్కే ఆఫర్ పెట్టారు. అప్పుడైతే నేను ఓన్ చేయలేకపోయా, జస్ట్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోయా అనమాట. మళ్ళీ సేల్ ఉన్నప్పుడు నేను దీన్ని 9,000 రూపీస్కి ఓన్ చేశాను. రైట్, ఇంకా ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ బాక్స్ ఇచ్చారు. రైట్, లుక్స్ ప్రీమియం కదా. దీన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి ఒక కార్డ్, G-Madhu C30 అని చెప్పి ఒక ATM కార్డ్ లాగా ఇచ్చారు. దీని యొక్క సీరియల్ నెంబర్, మనకి ఇది 1 year వారంటీ ఉంటుంది. హెడ్సెట్ సీరియల్ నెంబర్, మైక్ సీరియల్ నెంబర్ అండ్ QC రిపోర్ట్ అన్నీ దీనిలో ఇచ్చారు. మనకి వీళ్ళు ఎప్పుడు కూడా వాట్సాప్లో బ్యాకప్ ఉంటారు. మనకి ఏ డౌట్ వచ్చినా కానీ వీళ్ళకి మెసేజ్ చేస్తే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రైట్, ఇది పక్కన పెడితే టర్న్ ఫర్ ఎ న్యూ చాప్టర్ ఇన్ మోటార్ సైకిల్ కమ్యూనికేషన్. ఎస్, ఐ స్టార్టెడ్ దిస్. దీన్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ డివైస్ కనబడుతుంది. చూడడానికి కొంచెం వెయిట్ అయితే ఉంది, బట్ లుక్స్ ప్రీమియం. చిన్నగా మనకి కార్బన్ ఫైబర్ యొక్క టెక్స్చర్ ఇచ్చారు. ఇది యాంటెనా. రైడ్ చేస్తున్నప్పుడు మన తోటి రైడర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఈ యొక్క యాంటెనా ఓపెన్ చేయాలి. నార్మల్ టైంలో దీన్ని క్లోజ్ చేయొచ్చు. దీని గురించి మళ్ళీ చూద్దాం మనము. దెన్ ఈ యొక్క హెడ్సెట్ కిట్, ఇది JBL ఇచ్చారు. రైట్, సౌండ్స్ గుడ్ కదా JBL అనగానే. లెఫ్ట్ రైట్ 2 స్పీకర్స్ అండ్ ఒక బూమ్ మైక్ ఇచ్చారు. బూమ్ మైక్ ఫ్లెక్సిబుల్ అనమాట, ఇక్కడ మనం ఇలా ఫ్లెక్సిబుల్ చేసి పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా హెడ్సెట్ కిట్ ఉంది. అండ్ ఇది ఒక మైక్రో USB పోర్ట్, ఇది ఓల్డ్ టైప్ ఉంది. వైర్ కూడా మనకి ఫ్లాట్ టైప్ ఆఫ్ వైర్ ఇచ్చారు ఫర్ లాంగ్ డ్యూరబిలిటీ. ఇది మాత్రం రౌండ్ టైప్ ఆఫ్ వైర్స్ ఉన్నాయి. దీని మీద ఎక్కువ లోడ్ మనం ఇయ్యం కాబట్టి ఏం ప్రాబ్లం అవ్వకపోవచ్చు. రైట్, వీటిని పక్కన పెడితే దీని లోపల మనకి మళ్ళీ ఈ విధంగా స్పేసర్లు ఇచ్చారు. ఏదైనా హెల్మెట్లో మనకి డీప్ ఎక్కువ ఉంటే ఈ యొక్క స్పేసర్స్ని వాడి ఈ స్పీకర్స్ని బయట వైపు పెట్టుకోవచ్చు, అంటే చెవికి దగ్గరగా పెట్టుకోవచ్చు. కాదు కూడదు అనుకుంటే ఈ యొక్క ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ స్టిక్కర్, దీన్ని హెల్మెట్లో అంటించి డైరెక్ట్గా దీనికి ఫిక్స్ చేయవచ్చు. ఈ విధంగా నేను మీకు హెల్మెట్లో పెట్టినప్పుడు చూపిస్తాను. మనకి ఈ విధంగా 4 స్పేసెస్ ఇచ్చారు.
దీన్ని పక్కన పెట్టుకుంటే 1 C టైప్ ఛార్జింగ్ కేబుల్ చూడడానికి ప్రీమియంగా ఉంది విత్ బ్లూ ఆర్మర్ స్టాంప్ ఆన్ ఇట్. అండ్ దెన్ హెల్మెట్కి ఫిక్స్ చేసే క్లాంప్ ఇది. దీనిలో మనకి 2 టైప్స్ ఇచ్చారు. ఒక క్లాంప్ మన ఈ ఎలన్ బోల్తో ఫిక్స్ చేయొచ్చు, అది కాకపోతే సెకండ్ ఆప్షన్ ఈ యొక్క క్లాంప్. దీనికి వెనకాల 3M స్టిక్కర్ ఉంది, దీన్ని తీస్తే హెల్మెట్కి కావాలంటే అంటించుకోవచ్చు. సో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే దీన్ని ఇప్పుడు ప్రిఫర్ చేస్తాను. దీన్ని లూజ్ టైట్ చేయడానికి ఒక 3mm ఎల్ఎన్కి కూడా ఇచ్చారు వీళ్ళు. సో అదనమాట. నాకు ఇందులో కొన్ని స్టిక్కర్స్ పంపిస్తారేమనుకున్నా, స్టిక్కర్స్ అండ్ కీ చైన్, అలాంటిది పంపించలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఇలాంటి వాటిలో మనం స్టిక్కర్స్ ఇస్తే మనం వాళ్ళని ప్రమోట్ చేస్తాం కదా, ఆ విషయం మనం అర్థం చేసుకోలేకపోయారు. స్టిక్కర్ పంపిస్తే మనం హెల్మెట్కి ఇక్కడ అంటిస్తాం. నేను ఐబీడబ్ల్యూకి వెళ్ళినప్పుడు నేను కొన్ని స్టిక్కర్ తీసుకున్నా, అది ఆల్రెడీ హెల్మెట్ పెట్టేసాను అనమాట. సో ఇవి మనకి ఇచ్చిన కాంపోనెంట్స్ ఇన్ ద బాక్స్. ఇప్పుడు మనం దీన్ని హెల్మెట్ పైన ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఇది నా లేజర్ హెల్మెట్. దీనిలో నేను ఆల్రెడీ బ్లూ ఆర్మర్ది ప్రోడక్ట్ వాడుతున్నా. చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీ ఉంది. ఇది వాడి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. నేను ఇప్పుడు యూజ్ చేస్తుంది ఈ ఇజియాస్ E6+ది. దీన్ని ఇప్పుడు నేను తీసేసి నా యొక్క బ్లూ ఆర్మర్ని పెడతాను. ఇందులో నా బూమ్ మైక్ పనిచేయట్లేదు అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇప్పుడు దీనిది. థ్యాంక్స్ టు VG Vlogs ఫర్ స్పేరింగ్ దిస్ ఫర్ 1.5 years నాకు ఇచ్చేసి అలా ఉంచేసాడు నా దగ్గర. మేము మహాబలేశ్వర్ రైడ్కి వెళ్ళినప్పుడు తన దగ్గర తీసుకుందనమాట. ఇప్పుడు తనకి సేఫ్గా వాపస్ ఇచ్చేస్తాను. హియర్ కమ్స్ బ్లూ ఆర్మర్ స్టిక్కర్. నేను ముందే దీన్ని పెట్టేశాను ఐపీడబ్ల్యూ నుండి వచ్చినప్పుడు. ఇప్పుడు హెల్మెట్లో నా పాత ఇంటర్కామ్ సెటప్ని తీసేసి కొత్త సెటప్ని పెట్టి చూపిస్తాను. మనకి హెల్మెట్లో ఇచ్చే ఈ కుషనింగ్ని ఫస్ట్ తీసేయాలి. ఇవి సింపుల్గా వచ్చేస్తాయి. అంటే ప్రీమియం హెల్మెట్లు ఈ విధంగా ఉంటాయి. నార్మల్ హెల్మెట్లో వీటిని తీయడం కష్టం కాబట్టి దాన్ని బయట నుండి ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి హెల్మెట్లో స్లాట్స్ ఉన్నాయి చూసారా, ఈ స్లాట్లో మన స్పీకర్ వెళ్ళిపోతుంది. ఇది పాత స్పీకర్. వైరింగ్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు, మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఈ యొక్క స్లాట్లో ఈ వెల్క్రోని అంటించుకోవాలి. రైట్, నేను స్పేసర్ని వాడట్లేదు, ఎందుకంటే స్పేసర్ వాడిన తర్వాత ఈ మైక్ని పెడితే బయటకు వస్తుంది, అంటే హెల్మెట్ టైట్ అయిపోయి చెవి నొప్పి వస్తుంది. అదేవిధంగా రైడ్లో ఎక్కువ వాల్యూమ్ చెవి దగ్గరగా ఉంటే అంత సేఫ్ కూడా కాదు. అందుకే నేను స్పేసర్ని వాడకుండా డైరెక్ట్గా ఈ బేస్ వెల్క్రోని వాడే నా స్పీకర్ని ఫిట్ చేస్తున్నాను. ఈ బూమ్ మైక్ని ఫిట్ చేయడానికి మనకి ఒక చిన్న 3M స్టిక్కర్ ఇచ్చారు. దానికి మనం ఫిక్స్ చేసి మైక్ని మన యొక్క మౌత్ ముందు పెట్టుకోవచ్చు. హెడ్సెట్ యొక్క ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. 2 స్పీకర్స్ వెళ్ళిపోయినాయి అండ్ బూమ్ మైక్ని ఈ విధంగా ముందు వేసి పెట్టాను. ఈ యొక్క కనెక్టర్ వైర్ ఏదైతే ఉందో దీన్ని నీట్గా దీని మీద ఇలాంటి లోడ్ లేకుండా కొంచెం ఎక్స్ట్రా లెంత్నే బయటకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ హెల్మెట్ పైన కమ్యూనికేషన్ డివైస్ని ఇన్స్టాల్ చేద్దాం. ఈ కమ్యూనికేషన్ డివైస్ని ఫిట్ చేయడానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ క్లాంప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అడ్హెసివ్ స్టిక్కర్. దీన్ని మనం కావాలంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఫిట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈ క్లాంప్ని ప్రిఫర్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్గా దీన్ని లూజ్ చేసి దీని నుంచి ఇన్సర్ట్ చేయడమే. క్లాంప్ ఫిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ డివైస్ని జస్ట్ ఈ స్లాట్లో దీన్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేయడమే. రైట్, టక్ మన సౌండ్ వచ్చింది కదా, ఆ విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈ యొక్క మైక్రో USB కేబుల్ ఏదైతే ఉందో JBL పైకి వచ్చే విధంగా దీన్ని లోపల పెట్టి ఇది కూడా ఇన్సర్ట్ అయిపోయింది. తర్వాత ఈ యొక్క క్లాంప్ని ప్రెస్ చేయాలి, ఎందుకంటే మనకు వాటర్ వెళ్ళకుండా ఇదే కాపాడుతుంది అనమాట. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది చూడండి, C టైప్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ ఈ యొక్క నావిగేషన్ ఏ విధంగా పనిచేస్తుందో చెప్తాను. ఇది యాంటెనా. చూడడానికి కొంచెం బల్కి ఉన్నా కానీ నాకైతే బాగానే అనిపిస్తుంది. 9,000 పెట్టి కొన్నా కాబట్టి బాగుందని చెప్పాలి. కానీ జెన్యున్గా దీన్ని ఒక 10 days వాడిన తర్వాతనే నేను వీడియో రిలీజ్ చేస్తాను. అంటే నెక్స్ట్ నేను 10 days వాడిన తర్వాత దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడైతే ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బ్లూ ఆర్మర్ C30 యొక్క మొబైల్ యాప్లో ఇచ్చిన మాన్యువల్ అనమాట. చూడడానికి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ కట్గా ఉంది. ఇదంతా ఏ విధంగా ఆన్ చేయాలి అండ్ బటన్స్ ఎందుకు అని చెప్పి, బాక్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పి క్లియర్గా ఉంది. ఇన్స్టాలేషన్ ఎలా చేయాలని చెప్పి ఈచ్ స్టెప్ క్లియర్గా ఇచ్చారు. కేబుల్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, యాంటీనా ఆపరేషన్ ఎప్పుడు ఆన్ చేయాలి, గెటింగ్ స్టార్టెడ్. ఇప్పుడు మనము ఈ ప్రాసెస్లో ఉన్నాము. ఇది ఆన్ చేయాలంటే మనం జస్ట్ సింపుల్గా ఈ యొక్క బటన్ని ప్రెస్ చేయాలి.
బ్యాటరీ ఎంత పర్సెంట్ అని చెప్పి చెప్తుంది. ఇది వన్ ఆఫ్ ద యూనిక్ ఆప్షన్, యూనిక్ ఫీచర్ అనుకోవచ్చు. ఇది చూడండి, మీకు ఆన్ చేయగానే బ్లూ ఒకసారి వచ్చి ఎల్లో ఒక 3 సార్లు బ్లింక్ అవుతే బ్యాటరీ పర్సెంటేజ్ 40 to 70 ఉన్నట్టు. అదే బ్లూ ఒకసారి వచ్చి బ్యాటరీ రెడ్ లైట్ బ్లింక్ అవుతే 40 ఉన్నట్టు, కంటిన్యూ రెడ్ లైట్ బ్లింక్ అయితే 10% ఉన్నట్టు. సో లైట్ని బట్టి మనము దీని యొక్క బ్యాటరీ ఎంత ఉందో చెప్పవచ్చు. ఇప్పుడు మనము ఈ యొక్క మొబైల్ యాప్కి కనెక్ట్ చేసి చూద్దాము. ఆల్రెడీ నేను బ్లూ ఆర్మర్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. రైట్, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని కనెక్ట్ చేద్దాం. మొబైల్ బ్లూటూత్తో కనెక్ట్ చేయడానికి ఈ 2 బటన్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ అండ్ రైట్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే కంటిన్యూగా బ్లూ బ్లింక్ అవుతుంది. ఆ తర్వాత మొబైల్తో మనం కనెక్ట్ చేయొచ్చు. ఇది నార్మల్ ప్రొసీజర్. ఇది కాకుండా మనకి మొబైల్ యాప్ ద్వారా కూడా డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. పేర్ ఒకసారి పేర్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇది ఆన్ చేయగానే మొబైల్తో కనెక్ట్ అయిపోతుంది. కంటిన్యూగా బ్లూ లైట్ వస్తుంది, అంటే మనది ఇప్పుడు పేర్ అయిపోయింది. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ కనబడుతుంది. ఒకసారి నేను మీకు దీని యొక్క ఆడియో క్లారిటీ ఏ విధంగా ఉందో వినండి. నేను పర్సనల్గా ఒక పాట విని చెప్తున్నా. ఆడియో వాయిస్ అయితే చాలా ఎక్కువ ఏం లేదు, చాలా నీట్గా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ చాలా నీట్గా వినబడుతుంది. చూడండి. రైట్, ఎక్కువసేపు వినిపిస్తే నాకు మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్స్, స్ట్రైక్స్. ఒకసారి మొబైల్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్గా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్, వాల్యూమ్ అండ్ రైడ్ గ్రిడ్, రైడ్ లింక్ 2 ఉన్నాయి మనకి. ఇవేంటో నేను మీకు లాస్ట్లో చెప్తా. ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు. ఎప్పటికప్పుడు వీళ్ళు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క నావిగేషన్ గురించి నెక్స్ట్ చెప్తా చూడండి. ఈ కమ్యూనికేషన్ డివైస్లో ఇచ్చిన 2 ఆప్షన్స్, రైడ్ గ్రిడ్ అండ్ రైడ్ లింక్. రైడ్ గ్రిడ్లో మనతో పాటు మన గ్రూప్లో ఉన్న రైడర్స్ అందరూ కూడా ఈ యొక్క C30 డివైస్ మాత్రమే కలిగి ఉంటేనే ఇది కనెక్ట్ అవుతుంది. అండ్ ఇది 20 మెంబర్స్ దాకా కనెక్ట్ చేయొచ్చు. దీని యొక్క రేంజ్ 1.1 కిలోమీటర్. అంటే ఇప్పుడు మన దగ్గర మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఇంటర్కామ్స్లో ఈ రేంజ్ అండ్ కనెక్టివిటీలో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీని యొక్క మెష్ టెక్నాలజీ బెనిఫిట్ ఏంటంటే ఒకరు మొబైల్తో కనెక్ట్ అయిన తర్వాత అదే మ్యూజిక్ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేయొచ్చు. అండ్ చాలా సింపుల్గా కనెక్ట్ అవ్వచ్చు, డిస్కనెక్ట్ అవ్వచ్చు. సో అదనమాట దీని యొక్క బెనిఫిట్. ఒకవేళ గ్రూప్ నుంచి ఏమైనా దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దగ్గరకు వస్తే ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయిపోతుంది. సో అవన్నీ మంచి ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. కానీ ఎదుటి వాళ్ళు మాత్రం C30 కనెక్ట్ అయ్యి ఉంటేనే ఆ రైడ్ గ్రిడ్ పనిచేస్తుంది. రైడ్ లింక్ ఆప్షన్లో ఈ యొక్క C30 కలిగి ఉన్న వాళ్ళు, అంటే రైడర్ అండ్ పిలియన్, వాళ్ళు మాత్రం రైడ్ లింక్లో ఆన్ చేసి పక్క ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు. అంటే దాని యొక్క రేంజ్ 50 మీటర్ మాత్రమే. అది కాకుండా వేరే బ్లూటూత్ డివైస్ ఏదైతే ఉన్నాయో, అంటే వేరే ఇంటర్కామ్స్ కనెక్ట్ అయినప్పుడు మాత్రం ఇది ఓన్లీ 50 మీటర్ల రేంజ్ వరకే పనిచేస్తుంది. అంతకంటే ఎక్కువ దూరం వెళ్తే మాత్రం ఇది పనిచేయదు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా C30 ఉంటేనే ఇది పనిచేస్తుంది. నేను ఎక్కువగా వెళ్ళేది సోలో రైడ్స్ కాబట్టి నాకు మంచి స్పీకర్స్ అండ్ మంచి కనెక్టివిటీ, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటే చాలు అనుకున్నా కాబట్టి నేను తీసుకున్నా. అలా కాదు, గ్రూప్స్తో వెళ్తే మాత్రం వేరే రైడర్స్ అందరూ కూడా ASG, పరాని అండ్ V9 నెట్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారు మన ఇండియాలో. వాళ్ళతో కనెక్ట్ అవ్వడం మాత్రం ఇది కొద్దిగా ఇబ్బందే. సోలో రైడ్కి అయితే ఇలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఆల్సో గ్రూప్ అందరూ కలిసి దీన్నే కొంటా అంటే మాత్రం దీన్ని మించిన ఇంటర్కామ్ అయితే లేదు. వన్ మోర్ బెస్ట్ థింగ్ ఏంటంటే వ్లాగర్స్కి చాలా యూస్ఫుల్. మీరు GoPro పెట్టుకున్నప్పుడు దానికి మైక్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనిలో ఇచ్చిన బూమ్ మైక్ ద్వారానే మనం ఆడియో రికార్డ్ చేసి ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. ఆ యొక్క ఫైల్ని తర్వాత యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మన యొక్క వీడియోతోని మర్చ్ చేయొచ్చు అంట. అది నేను టెస్ట్ చేయలేదు, నేను జస్ట్ వాళ్ళు చెప్తే విన్నాను. దీన్ని రియల్గా టెస్ట్ చేసిన తర్వాత చూద్దాము దీని యొక్క ఆడియో క్లారిటీ ఎలా ఉందో. సో ఇవన్నీ నాకు ఇందులో నచ్చాయి. చూడడానికి కొంచెం బల్కీ ఉంది, చూడండి బల్కీ ఉంది. అండ్ ఇది కూడా బటన్స్ కొద్దిగా హార్డ్ అయితే ఉన్నాయి. మనం గ్లౌజ్ పెట్టుకొని వాడినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇంకా తెలియదు. అది నేను మీకు నా యొక్క ఫీడ్బ్యాక్ ఎక్స్పీరియన్స్ లాస్ట్లో చెప్తాను. అది మాత్రం ఎండ్ వరకు చూడండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ASG వాడుతున్నారు, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే ఇబ్బంది. అంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫోన్ చేసుకొని ఫోన్ ద్వారా కలుపుకొని రైడ్ చేస్తూ వెళ్ళాలంతే. సో అది కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది. దాని తప్ప నాకు ఇది ఇంతవరకు చూడగానే చాలా ప్రీమియం ఫీల్ వచ్చింది. ఈ రేంజ్లో మాత్రం మనకి వేరే బ్లూటూత్ అయితే లేవని చెప్పొచ్చు. ఇది వాడుతున్న టెక్నాలజీ కూడా మెష్ టెక్నాలజీ కదా, నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ ఉంటుందని చెప్పి అంటున్నారు. దాని మీద వీళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఫ్యూచర్లో ఇండియన్ మార్కెట్ వీళ్ళు కొలగొడతారని చెప్పి. అంటే ఇది మేడ్ ఇన్ ఇండియా కాబట్టి నేను కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది నాకు 10 days తర్వాత నేను ఒక ఫీడ్బ్యాక్ రివ్యూ పెడతాను. దీని తర్వాత నేను అంటే ఈ క్లిప్ అయిపోయిన తర్వాత వస్తుంది. అప్పుడు నేను క్లియర్గా చెప్తా నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. దీన్ని నేను 45 days వాడిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ 5 to 6 రైడ్స్ చేసిన తర్వాత చేస్తున్న రివ్యూ ఇది. ఇందులో నాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు ఏమున్నా కానీ నేను మీకు జెన్యూన్గా, హానెస్ట్గా రివ్యూ చేయబోతున్నా. ఇందులో నాకు నచ్చిన విషయాలు,
ఫస్ట్ థింగ్, ఇది మేడ్ ఇన్ ఇండియా, అంటే ఇది మన బెంగళూరులోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. దీనిలో వాడిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేబీ ఇంపోర్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇది మాత్రం మన మేడ్ ఇన్ ఇండియా అని ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో దీని యొక్క ఛార్జింగ్ టైం అయితే ఉందో జస్ట్ 1 hour 40 minutesలో 0 to 100% ఛార్జింగ్ అయితే డెఫినెట్లీ అయిపోతుంది. అంటే ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే ఇది 0 to 50% ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అండ్ ఆల్సో దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ మనకి 16 hours ఉంటుంది. అంటే 16 గంటలు అంటే మనం ఈజీగా 2 rides అంటే 2 days కంటిన్యూగా లాంగ్ రైడ్ కంప్లీట్ చేయొచ్చు అనమాట ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని. అండ్ ఆల్సో ఇందులో మనకి ఇచ్చింది C టైప్ ఛార్జింగ్ పోర్ట్. ఇంటర్కామ్ మనం కొనడానికి మెయిన్ కారణం ఏంటంటే మన తోటి రైడర్స్తో కలిసి రైడ్ చేస్తూ మాట్లాడడానికి అండ్ కాల్స్ వచ్చినప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయడానికి, ఇంకా సోలోగా రైడ్ చేస్తున్నప్పుడు గ్రూప్తో రైడ్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి. సో ఇది అందులో ఒక మెయిన్ పర్పస్ అయితే సాల్వ్ చేస్తుంది. ఏంటంటే ఇందులో ఇచ్చింది మనకి JBL స్పీకర్స్. JBL అంటే మీకు తెలిసిందే, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్స్ ఇన్ ద వరల్డ్. సో ఇందులో మనకి JBL స్పీకర్స్ ఇచ్చారు. దాంతోపాటు ఇందులో ఇచ్చిన మైక్ కూడా క్వాలిటీ బాగుంది. కానీ ఈ రైడ్ మెష్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఓన్లీ ఆ మెష్ టెక్నాలజీ ఉన్న ఇంటర్కామ్స్తో మాత్రమే కనెక్ట్ అవుతుంది. అది ఇప్పుడైతే అందరి దగ్గర ఉండకపోవచ్చు, అది కొంచెం కామన్ అని చెప్పొచ్చు. ఓన్లీ ఈ మెష్ టెక్నాలజీ ఉన్న వాళ్ళతోనే మనం కనెక్ట్ అయ్యి రైడ్ చేయొచ్చు. లేకపోతే ఈ రైడ్ లింక్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ పిలియన్ రైడర్తో కూర్చున్నప్పుడు మాత్రమే చేయడానికి, ఇంకా మెష్ టెక్నాలజీ ఉన్న వాళ్ళతోనే కనెక్ట్ అయ్యి రైడ్ చేస్తూ మాట్లాడడానికి పనిచేస్తుంది. లేకపోతే ఇది సోలో రైడర్స్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. నేనైతే నా పర్పస్ అయితే ఇది నాకు సాల్వ్ చేస్తుంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి C టైప్ ఇచ్చారు. దీని యొక్క యాక్సెసరీస్ కూడా కాస్ట్ చాలా తక్కువనే ఉంటుంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే నెక్స్ట్ వీడియోలో దీనిలో ఇంకా కొన్ని అప్గ్రేడ్స్ వచ్చాయి, అవన్నీ నేను మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ మోర్ థింగ్, వీళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. అది నాకు చాలా నచ్చింది. దీనిలో మనకి ఫ్యూచర్లో మోటోలాగ్ చేస్తూ కూడా ఆడియో మాత్రం రికార్డ్ చేయొచ్చు అంట. అది నాకు మంచి అనిపించింది. ఇప్పుడైతే వీళ్ళు జస్ట్ ఒక ప్లేస్లో ఉండి మాత్రమే ఆడియో రికార్డ్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. ఆ యొక్క ఆడియో క్లారిటీ కూడా మంచిగా ఉంది అన్నారు. నేను ఇంకా టెస్ట్ చేయలేదు. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో టెస్ట్ చేసి చూపిస్తాను. నాకు ఇందులో నచ్చని విషయాలు ఏంటంటే కాల్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుందంట అవతల వాళ్ళకి. అది నేను ఒక 2-3 కాల్స్ మాట్లాడి చెప్తున్నాను. మేబీ ఫ్యూచర్లో ఇంకా పర్ఫెక్ట్గా నేను యూజ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ రివ్యూ చెప్తాను. ఇంకా ఇందులో నచ్చని విషయాలు అంటే ఎక్కువగా ఏమీ లేవు. కొంచెం చూడడానికి బల్కీ ఉంది, బట్ ఇది 70 grams మాత్రమే, చాలా తక్కువ వెయిటే ఉంది. ఈ యొక్క వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సింపుల్గా మనము ఈ విధంగా తీసేసి దీన్ని కూడా ఓపెన్ చేయొచ్చు. మన వేరే హెల్మెట్ కూడా వాడచ్చు. లేకపోతే జస్ట్ నాకు ఇప్పుడు వచ్చిన ఆఫర్లో 1499కే వీళ్ళు ఒక అడిషనల్ హెల్మెట్ కిట్ ఇచ్చారు. దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది మనం యొక్క సెకండ్ హెల్మెట్కి పెట్టుకొని ఈ యొక్క బ్లూ ఆర్మర్ని వాడచ్చు అనమాట. సో దట్స్ అబౌట్ దిస్ బ్లూ ఆర్మర్ C30. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కాస్ట్ అనేది మీకు ఆఫర్స్లో కొంచెం తగ్గొచ్చు కూడా. అండ్ ఆల్సో వాళ్ళని ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఫాలో చేసినప్పుడు మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటున్నాయి. ఫోటోగ్రఫీ కాంటెస్ట్ అది ఇది అని వాళ్ళు పెడతా ఉన్నారు. సో దట్స్ అబౌట్ మై పర్చేస్ ఆఫ్ దిస్ బ్లూ ఆర్మర్ C30. నేను నా తోటి రైడర్స్ రైడ్ చేస్తున్నాను మాత్రం ఇది అంత ఉపయోగం అయితే పడకపోవచ్చు, బట్ స్టిల్ నేను చేసేది సోలో రైడ్ కాబట్టి నాకు ఇది పర్ఫెక్ట్. అండ్ ఆల్సో ఇప్పుడు కొత్తగా TVS వాళ్ళు స్మార్ట్ X కనెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఓన్ యాప్, దీనితో పాటు అంటే నేనేమో చెప్తున్నా, వాళ్ళు ఈ యొక్క బ్లూ ఆర్మర్తో కొలాబరేట్ అయ్యి ఇదే బ్రాండ్ని TVS లోగోతోని స్మార్ట్ X కనెక్ట్ అని చెప్పి రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు TVS వాళ్ళు గుర్తించారంటే డెఫినెట్లీ దీని యొక్క క్వాలిటీ బాగుందనే మీనింగ్ కదా. సో అదనమాట, ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. జై హింద్.